వెల్కమ్ టు వేవ్స్ మీడియా. వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి భరత్ మాట్లాడుతూ సాక్షి టీవీ డిబేట్లో జర్నలిస్ట్ కృష్ణంరాజ్ వ్యాఖ్యల్ని వైఎస్ఆర్సీపీ సమర్థించడం లేదు, పూర్తిగా ఖండిస్తోంది. లైవ్లోనే ఆ వ్యాఖ్యలపై కృష్ణంరాజ్ను వారించిన కొమ్మినేని శ్రీనివాసరావు మరుసటి బేషరతుగా క్షమాపణలు తెలియజేశారు. కొమ్మినేని శ్రీనివాసరావు గారిని సీనియర్ జర్నలిస్ట్ అయిన వారిని హైదరాబాద్లో పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. నేను ఒక అంశం అడుగుతా ఉన్నా. ఒక షో చేసేటప్పుడు రకరకాల ప్యానెల్స్లో రకరకాల ఆథర్స్ వస్తారు, జర్నలిస్టులు వస్తారు, లేకపోతే రాజకీయ పార్టీలు నాయకులు వస్తారు. వచ్చినప్పుడు ఒక టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళది ఒక ఆర్టికల్ ప్రకారంగా ఏ రాష్ట్రాల్లో ఎంతమంది సెక్స్ వర్కర్స్ ఉన్నారు, ప్రాస్టిట్యూషన్ ఎక్కడెక్కడ ఎక్కువ జరుగుతుంది అనే అంశంలో వాళ్ళు టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఇచ్చిన ఆర్టికల్ని బేస్ చేసుకుని ఆంధ్రప్రదేశ్ హైయెస్ట్ రేట్ ఉంది సెక్స్ వర్కర్స్, దాని తర్వాత కర్ణాటక ఉంది, మిగతా రాష్ట్రాలు ఉన్నాయి. ఆ అంశం గురించి డిస్కషన్. ఇప్పుడు ఎవరైతే ఒక జర్నలిస్ట్ కృష్ణంరాజ్ అనే ఒక వ్యక్తి అక్కడ డిబేట్లో వచ్చి ఆయన మాట్లాడిన అంశం ఏంటనంటే, ఇది దేవతల రాజధాని కాదు, వేశ్యల రాజధాని అని అమరావతి గురించి ఎత్తడము 100% తప్పే. దీన్ని పూర్తి స్థాయిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖండిస్తాం. ఇప్పుడు అది అక్కడ ఉన్న ఎవరైతే కేఎస్ఆర్ గారు ఉన్నారో, కేఎస్ఆర్ గారు కూడా మీరు మాట్లాడేది కరెక్ట్ కాదు అనే అంశాన్ని కూడా ఆయన కూడా రైజ్ చేశారు. ఆ నెక్స్ట్ డే కూడా ఆయన బేషరత్తుగా క్షమాపణ కూడా చెప్పడం కూడా జరిగింది. ఇది క్లియర్ కట్ గా ఇక్కడ అర్థమవుతా ఉంది. నేను అడుగుతా ఉన్నా, ఇప్పుడు ఒక జర్నలిస్ట్ ని ఏ రకంగా అరెస్ట్ చేస్తారు? నేను ఒకే ఒక మాట చెప్తున్నా. ఇప్పుడు టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళ పైన మీరు కేసు కట్టారా? ఇప్పుడు అక్కడ సమస్య ఏంటి? క్రక్స్ ఆఫ్ ద ఇష్యూ ఏంటండి? ఇప్పుడు మనకి ఎక్కడైతే సెక్స్ వర్కర్స్ ఎక్కువ ఉన్నారని ఆంధ్రప్రదేశ్ గురించి వాళ్ళు ప్రస్తావించారో, దాది నిజమా రాంగా? టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళ పైన కూడా మీరు కేసు కట్టండి. ఒకవేళ నిజంగానే మన ఆంధ్రప్రదేశ్ పైన అబాస్పాలు చేసే విధంగా, లేకపోతే ఇంకొకటి తీసుకుని వచ్చి ఆంధ్రప్రదేశ్ పైన ఇంకొక మీడియా ఛానల్ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు అంటే వాళ్ళ పైన కూడా మీరు కేసు కట్టండి. ఎందుకు పెట్టట్లేదని అడుగుతున్నా. ఇది కాకుండా ఇప్పుడు మేము ఎవరిని కూడా సమర్థించట్లా, ఆ కృష్ణంరాజ్ అనే ఒక జర్నలిస్ట్ ని మేము సమర్థించట్లేదు. అది తప్పుగానే